అమ్మా ఏంటి మీరు ఏ సమస్యతో వచ్చారు ఏంటి? ఈ అమ్మాయి అయితే భర్త చచ్చిపోయి ఉంటే జగన్ అన్న అక్క చెల్లెల కోసం వచ్చే సహాయం చేయటానికి వాళ్ళ కోసం అమ్మ ఒడి తెచ్చా, అన్ని అప్పులు చేసి వాళ్ళ కోసమే తెచ్చానని చెప్పాడు. భర్త చచ్చిపోయి వారం రోజులు గల డబ్బులు కట్టపోతే ఇల్లు తీసేస్తా, ఆ అమ్మాయికి 4 పిల్లలు, ఇల్లు తీసేస్తున్నాను అన్నాడు. లేదు సార్ నేను కట్టలేను, నాకు సాయం చేయమంటే నేను చేయను. నాకైతే మంగళగిరి నిడమారు కళ్యాణ్ సార్ అని డిపార్ట్మెంట్ సిఆర్డి వాళ్ళు, ఇల్లు అయితే తీసేస్తాం, నీకు భర్త చచ్చిపోయిన ఎవరు చచ్చిపోయినా మా సంబంధం లేదు, జగన్ గారు మీకు కట్టపోతే తీసేయమన్నారు. అమ్మాయి భర్త చనిపోయాడు, అసలు ఏంటి ఏం జరిగింది? మేము సిఆర్డీలో ఇల్లు పెట్టుకున్నాము, మాకు నిడమర్లో ఇల్లు వచ్చినాయి. ఈ టైంలో కడితేనే మీకు ఇల్లు ఉంటాయి, లేదంటే మీ పేర్లు తీసేస్తున్నాం, మీరు ఈ టైంలో తెచ్చి కట్టాలని చెప్పి మమ్మల్ని అపార్ట్మెంటే టిక్కో ఇల్లు, ఆ ఇల్లు మేము ముందు 50,000 కట్టాము, మిగతా 3,15,000 రూపాయలు మీరు ఇప్పుడు కట్టాలి, లేదంటే మీ పేర్లు తీసేస్తున్నాం. మమ్మల్ని ఒకటే టార్చర్. బయట వడ్డీలు తీసుకొచ్చి కట్టాం ఆ డబ్బులు. ఈ రోజు అయితే 10 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి కట్టి ఇప్పటికీ మేము వడ్డీలు కడుతూనే ఉన్నాం. ఇప్పుడు వడ్డీలు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు, మాకు ఇల్లు రాసి ఇచ్చేసామంటున్నారు. ఇటు ఇల్లు పోతుంది, ఇటు ఇంత కష్టపడినా మాకు ఇల్లు లేకుండా పోతుంది. మా రుణమాఫీ అయినా చేపిస్తే మేము ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు కట్టుకొని మా ఇల్లు వెళ్ళి నిలబెట్టుకుంటాం. మా పిల్లలకి మా భర్త చూస్తేనేమో సెక్యూరిటీ చేస్తారు, ఆయనకి షుగర్ పేషెంట్, ఆయన ఇప్పుడు ఆ పని కూడా చేయలేదు. 10,000 జీతంతో ఈ వడ్డీలు కట్టడానికి చాలా పిల్లల్ని చదివించుకోలేక నాన్న బాధలు పడుతున్నాం. 33 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నాం అండి, వొకేషనల్ స్ట్రీమ్లో. మాకు 93కి 5 సంవత్సరాలు నిండలేదని పర్మనెంట్ చేయలేదు. 33 సంవత్సరాలు, ఇంకా 3 నెలల్లో రిటైర్ అయిపోతా. రిటైర్ అయిపోతే చేతులు దులుపుకొని బయటకు వెళ్తామే, పెన్షన్ రాదు, ఏం రాదు. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళు లేదా అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరినీ మాకంటే 10 ఏళ్ల తర్వాత ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళకి పర్మనెంట్ చేశాడు, మాకు చేయమన్నాడు. ఎందుకని ఏం చెప్తున్నారు మీ సమస్య? మీకు అప్పటికి 5 ఏళ్ళు నిండలేదు మీకు 93కి, అందుకని మీకు చేయడానికి కుదరదు అని చెప్పాను. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పుకొని లోకేష్ గారి దాకా వెళ్తే న్యాయం జరుగుద్ది, మనకి ఖచ్చితంగా ఆయన ప్రజాసేవ కోసం ఉన్నటువంటి నాయకులు వేరు, కేవలం అధికార దర్పాన్ని లేదా అధికారాన్ని ఒక ఇదిగా ఆయుధంగా మార్చుకొని వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు లేదా వ్యక్తిగత కక్షల్ని తీర్చుకునే నాయకులుగా కాకుండా ఈ రోజున ప్రజలకి మేలు చేసేటువంటి నాయకుడిగా లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి ఆయనకి తమ సమస్యలు చెప్పుకొని ఆ సమస్యల ద్వారా పరిష్కారం కోసం ఈ రోజున ఇన్ని వందల మంది ఈ ప్రజా దర్బార్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా రోజు రోజుకి ఇక్కడికి వచ్చేటువంటి బాధితుల సంఖ్య పెరిగిపోతుందే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వంలో కనీసం ఏది కూడా ఎక్కడ ఒక చిన్న అధికారి దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితులు లేవు. ఈ రోజు మాత్రం ఇక్కడ నేరుగా వెళ్ళి ఒక మంత్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడిని కలిసి తమ బాధలు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద వయసులో ఆవిడ కూడా తీసుకుని వచ్చారు, అసలు ఏంటి సార్ ఏం సమస్యతో వచ్చారు? ఇప్పుడు ఈ అమ్మాయి పెన్షన్ ఎత్తేసారండి, 2 సంవత్సరాలు అయింది ఎత్తేసి, 2 సంవత్సరాలు అయిందండి ఎత్తేసి. కారణం ఏం లేదు, ఇంక గవర్నమెంట్ పెన్షన్ 10,000 వచ్చింది. ఎప్పుడో మా నాన్న చిన్న ఉద్యోగం చేశాడు, దాని వల్ల నా ఈ అమ్మాయికేమో కాపు నేస్త్రం ఎత్తేసారు. ఇప్పుడు ఆమెకు పెన్షన్ వస్తే ఆవిడ కూడా జీవించాలి కదా, సో మరి అసలు ఏంది అర్థం కావట్లే. 25 రూపాయల కింద 25 రూపాయల కానించి వస్తున్నాయి, 2,500 ఎత్తేసారు. అదేమంటే తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వేస్తున్నారు. అది అసలు కులాలు అన్నట్టు ఆపేశారు. కరెంటు బిల్లులని, అద్దెలని ఇవన్నీ కట్టుకోవాలంటే కరెంటు బిల్లులు దారుణం అండి బాబు. అసలు చిన్న ఇంట్లో ఒక గదిలో ఉన్న 450 రూపాయలు వస్తుంది. అవి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 4 బిల్లులు వచ్చినా ఒక్కొక్కరి ఇంట్లో 2-3 పెన్షన్లు ఇస్తున్నారు. ఏమి లేదు, అసలు పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకి. అదేమంటే వైసీపీ. ఇప్పుడు ఇప్పుడు తెనాలి నుంచి వచ్చాను, చూస్తున్న ఈ అమ్మాయికి 2 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు తెలియదు, అదేమంటే మీరు తెలుగుదేశం అని. మీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ నేను లోకల్ ఏందో ఏమన్నాడో తెలుసా, మేము మీకు ఇవ్వము, మీకు ఇచ్చే పని లేదు అన్నాడు. ఆయన అన్నాడు, నేను అడిగా ఏమండి మా అమ్మాయి పెన్షన్ మేము చిన్నప్పటి నుంచి వస్తుందండి, ఎందుకు ఇస్తలేదంటే మీకు ఉద్యోగం ఉంది మేము ఇవ్వము అని చెప్పేస్తున్నాడండి. ఆయన ఇంటికి వచ్చాడు, అడిగాడు. మేము ఉద్యోగం చేసే పరిస్థితి ఏం లేదండి. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి 30 రూపాయల కాడి నుంచి వస్తుందండి ఆ అమ్మాయికి. రోజు వద్దామంటే మేము రాలేకపోతున్నాం.
రైట్. ఇలా అనేక సమస్యలు ఏదైతే పెన్షన్లు ఆపేశారో లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒక సాకుగా మీరు మా పార్టీ కాదనో లేకపోతే మీరు మా కార్యకర్తలు కాదనో లేకపోతే మీరు వాళ్ళ మీటింగ్లకు వెళ్ళారనో ఇట్లా ఏదో ఒకటి ఇప్పుడు న్యాయం చేయాలి లేకపోతే ఏదైనా ప్రజలకు సేవ చేయాలి అనే నాయకుడు ఇలా ప్రజా దర్బారు అంటూ లేదా వాళ్ళ సమస్యలని పూర్తి స్థాయిలో విని వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకే ఇంతమంది కూడా వాళ్ళు ఆశతో ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి. అమ్మ మీరు ఏ సమస్యతో వచ్చారు, అసలు ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము వెలుగు వివోఏలు అండి, డ్వాక్రా గ్రూపుల దగ్గర పనిచేస్తున్న యానిమేటర్స్. మేము రాష్ట్ర వ్యాప్తంగా 27,500 మంది ఉన్నాం. అయితే మాకు పరిస్థితి ఎలా ఉంది అంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నారంటే 3,000 5,000 రూపాయలతో మీరు ఏం బ్రతుకుతారు చెల్లమ్మ, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 10,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు. మేమందరం చాలా సంతోషపడ్డాం. 10,000 రూపాయలు వేతనం ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశంగా ఉంటుందని. 10,000 రూపాయలు ఇవ్వలేదు, 8,000 ఇచ్చి సరిపెట్టారు. పోనీ వాటితో అన్నా సరిపెట్టుకుందామంటే వేతనాలు ఇచ్చిన 15 రోజుల్లోనే ఇప్పటి వరకు ఎవరైతే వివోఏలుగా కొనసాగుతున్నారో వాళ్ళందరినీ తీసేసి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకోమని సర్క్యులర్ ఒకటి రిలీజ్ చేశారు. ఎంత దారుణం అంటే 2019 నవంబర్ 4వ తారీఖుని సర్క్యులర్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు రాష్ట్రం మొత్తం మీద 20 మంది వివోఏలు అకస్మాత్తుగా చనిపోయారు. గత 20 ఏళ్ళ నుంచి వివోఏలు అందరూ కూడా ఏ అయితే స్వయం సహాయక సంఘాలకి బలోపేతానికి ప్రతి ప్రభుత్వం కష్టపడుతుందో, ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో ఆ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే వివోఏలు ఈ ఉపాధి కోల్పోతుంది అనేసరికి తట్టుకోలేక మరణించారు. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా తిరగని రోజు లేదు, పోరాటం చెయ్యని ఇది లేదు. ఒక్కనాడు కూడా సర్క్యులర్ రద్దు చేస్తామో అన్న పాపాన్ని పోలేదు. ఉద్యోగాలు తీసేసిందిగా కలిసి చివరికి ప్రాణాలు కూడా తీసే పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగిందంటే కాదమ్మా, మీరు అసలు ఏ నమ్మకంతో ఆ రోజున ఆయన్ని గెలిపించిన పరిస్థితి? పోనీ తర్వాత గెలిచిన తర్వాత అయినా సమస్య చెప్పుకోవడానికి అసలు మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండేదంటారా? గెలిపించేమో అంటే అండి ఒకటి ఉంది, ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు. ఎలా ఉంటుందో చూద్దామని అందరం అనుకున్నాం. అందరం ఒకటే అనుకున్నాం, తండ్రి గారి బాటలో నడుస్తారేమో, మాకు న్యాయం చేస్తారేమో అని అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకునే స్థితి లేదు. కనీసం కష్టమన్న వ్యక్తిని ఎక్కడ కలిసిన పాపాన్న లేదు. పెద్ద ఆయన కాదు, క్రింద స్థాయి ఎమ్మెల్యేలు కూడా ఆఖరికి క్రింద స్థాయిలో సమస్యలు కూడా పట్టించుకోలేని స్థితికి వెళ్ళింది. ఈ వేళకి కూడా వివోఏలు రోడ్డు మీదే బ్రతుకుతున్నాము, అరాకొర శాలరీలతోటే బ్రతుకుతున్నాము. ఆ సర్క్యులర్ని ఇప్పటికీ రద్దు చేయమని అడుగుతున్నాం. మొన్న మన లోకేష్ గారు పాదయాత్రలో కూడా మేము కలిసినాడు, ఆయన హామీ ఇచ్చారు మేము న్యాయం చేస్తామమ్మా అని. అందుకని ఈవేళ రాష్ట్రం మొత్తం మీద కూడా రాష్ట్ర కమిటీ సభ్యులందరం కూడా మేము ఈవేళ లోకేష్ గారిని కలిసి మా వింతపత్రాన్ని ఇద్దామని వచ్చాము. మాకు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుద్ది. ఎందుకంటే సంఘాలకు పెద్దపీట వేసేది ఈ ప్రభుత్వం, సంఘాలని మహిళలకు అత్యున్నత స్థానం కల్పించేది ఈ ప్రభుత్వం. అటువంటి సంఘాల బలోపేతం కోసం ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని వీళ్ళ ప్రజల్లోకి క్షుణ్ణంగా తీసుకెళ్తున్నందుకు మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆశతోటే మేము వీళ్ళ ఇక్కడికి వచ్చాం. వివోఏలు కానీ లేదా సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ బేస్డ్గా ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక ఆశతో ఇక్కడ మనకు న్యాయం జరుగుద్ది, లోకేష్ గారు అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. గతంలో ఆయన గెలవకపోయినా కూడా మంగళగిరిలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసాం కాబట్టి ఈరోజు మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. ఎంతోమంది చెప్పుకుంటున్నారు ఈ రోజున ప్రజా దర్బారుకు వెళ్తే మన సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తారు, మనం చెప్పేది పూర్తిగా వింటారు, ఆయన మన సమస్య ఏది ఉందనేది ఒక సొంత బంధువులాగా ఆదరించే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చామని అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అమ్మ మీరు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడ దాకా, ఏంటి మీ సమస్య? మాది గోరకాలనీ సీతానగరం సార్. మంగళవారం నైట్ 10ంటికి మా తమ్ముడు డ్యూటీ చేసుకొని ఇంట్లోకి కాలు కట్టుకొని వస్తుంటే గంజాయి దాకి కత్తితో పసపసను కోసేసి గుద్ది నెట్టేసేసాడు. మా బావగారు చూసి గబగబ వచ్చేసరికి ఆడు నుంచొని కత్తి తీసుకొని అట్లానే నుంచొని చూస్తున్నాడు. ఇక మా బావగారు మేమందరం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ముందు ఏఎంసీ దగ్గరికి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ తీసుకొని రండమ్మా, మేము తర్వాత కేసు కడతామన్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని రాత్రి 3:30కి డిశ్చార్జ్ చేశారు. వీడిని ఒక్కడిని వేసుకొని నేను ఒక్కదాన్ని వచ్చాను సార్. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ చేయండి సార్, మేము ఇలా చేయించుకొచ్చామని పోలీసు వాళ్ళకి చెప్పాం. సిఏ గారు వీళ్ళందరూ ఎమ్మెల్సీ చేశారమ్మా, వాడిని పట్టుకుంటాం అన్నారు. ఇవాళకి 4 రోజులండి. అదే ఏరియాలో ఒక అమ్మాయిని కింద కిడ్స్ కొట్టేశాడు. తర్వాత ఇంకో అబ్బాయిని ఒక్క రోజులోనే 3-4 గాయపరిచాడు. అసలు ఏ సంబంధం లేదు సార్. మా 2 ఇళ్ళ అవతల వాళ్ళు ఎస్టీ వాళ్ళు, మేము ఎస్సీ సార్. మా కులం గురించి కూడా ఎత్తుతున్నారు. మేము అసలు నుంచి వెళ్ళిపోతాం కూడా అనుకున్నాం, కదా సొంత ఇల్లు వదులుకోలేక ఉండిపోతున్నాం. అసలు వీడికి 4 కూడా నోట్లో స్ట్రా వేసుకొని వాటర్ తాగుతున్నాడు, వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాడు. 4 రోజుల నుంచి జరిగింది. అధికారులు ఏ చర్య తీసుకోవట్లా. వాడు హ్యాపీగా తిరిగేస్తున్నాడు. 100 పొడిచినా 1000 పొడిచినా నేను లాటరీగా వచ్చేస్తా డబ్బు కట్టి అని అంటున్నాడు సార్. పార్టీ అండదండలు చూసుకున్నా లేకపోతే ఏంటి అసలు లోకేష్ గారిని కలిసి
మేము అతను ఎవరు? ఎవరు ఏంటి? అండదండలు ఉన్నాయి, డబ్బు ఉందండి ఆయనకి బాగా. ఎవరు అతని వ్యక్తి భరత్, ఉమ్. కట్టా భరత్ అలియాస్ అబ్బు అంటారు సార్. ఉమ్. నా ఎక్కడ తమ్ముడికి మీ ఏరియా ఎక్కడ? సీతానగరం గోరాకాలనీ సార్. కేసు పెట్టారా మీరు? కేసు పెట్టాం, ఎమ్మెల్సీ కూడా తీసుకున్నాం సార్. ఉమ్. అధికారులు రోజు కలుస్తున్నాం, 4 రోజుల నుంచి. ఇంత మటుకి ఏం న్యాయం జరగట్లేదు, వాడిని పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు సార్. ఏం చెప్తున్నారు పోలీస్ స్టేషన్? ఎతుకుతున్నాం, 4 టీములు పంపించాం, ఎతుకుతున్నాం అంటున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగట్లా. దాడి చేసిన తర్వాత మళ్ళీ అతను కనిపించిన సందర్భం ఉందా? ఆ రోజు సాయంత్రమే కనిపించారని చెబుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు అంటున్నారు. ఒక ఇంట్లో దాచిపెట్టారు. ఆ ఇంటికి వెళ్తే వాడేమో మీకు అరెస్ట్ వారెంట్ ఉందా, మీకు ఏ రైట్స్ ఉన్న ఇంట్లో ఎతుకుతానికి అని అన్నారు. పోలీసులు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళేమో మాజీ డిఎస్పీ వాళ్ళ చుట్టాలు వాళ్ళు. ఇంక వాళ్ళు ఏం చేయలేక మేము కానిస్టేబుల్ తీసుకొని బయటకు వచ్చేసాం. మేము రోజు పోలీస్ స్టేషన్కి అన్నిటికీ తిరుగుతున్నాం. ఎందుకమ్మా అంటే మీ తమ్ముడి మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళిద్దరికి గతంలో గంజాయి తాగాడు సార్. గంజాయి తాగి అదే ఏరియాలో నలుగురిని ఇచ్చే అసలుకి వాడు ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళు కొడతాం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. 2 రోజుల కింద ఆడమ్మాయిని కొట్టాడు. 3వ రోజు మా తమ్ముడిని, అంతకుముందు ఒక అబ్బాయి 4 రోజుల నుంచి కొడుతున్నాడు. వాడేమో చంపేస్తాను మీ అమ్మకి మీ నాన్న చెప్తాను అన్నాడు. వాడు బిడ్డ తండ్రి. ఏం చేయాలో అర్థం కాక మేము ఒక ఏరియాలోనే నలుగురిని గాయపరిచాడు. వాడు అసలు ఆ ఏరియాలో ఉండటానికే లేదు సార్. ఫోటోలు చూడు, ఒకే రోజు సార్ మీకు వాళ్ళ అబ్బాయిని ఆయన్ని కూడా కొట్టాడు. ఏంటి సార్ ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనా? లేకపోతే అసలు ఏంటి నిజంగా అతను గంజాయి సేవించి ఆ ఇదిలో ఆ మత్తులో చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా కావాలని మోటో పెట్టుకుని? మోటో గొడవ, పర్సనల్ గొడవలు ఏమి లేవు సార్. వాళ్ళ జోలికి వెళ్ళాం. మేము డ్యూటీకి వెళ్తాం, లారీ వెళ్తాం, కారు తోలుతాడు. వాళ్ళ జోలికి వెళ్ళాం సార్. తాగి సాయంత్రం 9:30 అవుతుంది సార్. ఉట్టిపున్న ఫస్ట్ స్టార్టింగ్ నా మీదకి నండి వచ్చి ఫస్ట్ నా కొడుకుని చేలు ఫోన్ మాట్లాడుకుంటే, పిల్ల నా కొడక ఏం ఫోన్ మాట్లాడుతున్నావు, నా కొడుకుని కొట్టి ఎరా నా కొడక నా మీదకి వచ్చాడు. నా మీదకి వచ్చి అప్పుడు ఒకసారి కదండి నా కొడుకు కొట్టి 3-4 సార్లు కొట్టాడంట. గొడవలు అవుతాయని నా కొడుకు చెప్పలేదు. గొడవలు నాన్న ఎందుకు నాన్న మనం ఒక జోలికి వెళ్ళే వాళ్ళం కాదు, గొడవలు అవుతాయి నీకు చెప్పలేదు, ఏడ్చుకుంటూ వచ్చాడు. అప్పుడు నేను స్టేషన్ కాడికి వెళ్ళంగానే ఎమ్మటే మనోడి మీదకి వెళ్ళిపోయాడు. ఆ కత్తి తీసుకుని వచ్చి నా మీదకి మెయిన్. నేను స్టేషన్ కాడికి వెళ్ళాలికే మనోడిని కత్తితో పొడిచాడు. సో ఇంత జరుగుతున్నా అక్కడ కనీసం స్థానికంగా ఉన్న వాళ్ళు ఆపడం కానీ అంతమంది ఉంటారు కదా సార్? ఇది జరిగింది కదండి. 15 రోజుల క్రితం మా చెల్లిని పట్టుకుని బట్టలన్నీ ఓడ తీసి కొట్టి ఇంతవరకు ఏమీ లేదండి. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదండి ఇంతవరకు. ఎందుకండి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? లేకపోతే అక్కడ స్థానిక పోలీసులు ఏమైపోయారు? పోలీస్ స్టేషన్ లో మీరు కేసు పెట్టట్లేదా? లేకపోతే ఏంటి? నా కొడుకు అయితే బొగ్గలకి గిల్లని ఏడ్చుకుంటూ వచ్చి నాన్న నన్ను ఇలా చేలోకి తీసుకెళ్లి 3-4 సార్లు తన్నాడు, నా డక్కలో పడేసి అని చెప్తున్నాడు సార్. ఎందుకు ఆధారాలు ఉన్నాయి? అన్ని ఆధారాలతో అక్కడ కేసు పెట్టారా? అన్నీ పెట్టాం సార్. దాడి చేసేటప్పుడు ఆధారం ఏదైనా ఉందా? ఇదిగోండి సార్ ఫోటోలు, రక్తం బట్టలతో. కరెంటు పోయింది, వర్షం వచ్చింది అదే రోజు. ఈ అందరినీ 3-4 కొట్టేశారు. సరే ఇక్కడ దాకా వచ్చారమ్మా. ఇప్పుడు సరే సమస్య ఏదైనా సరే లోకేష్ గారి దాకా వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ లేకపోతే ఆయా అధికారులకు వెంటనే ఆయన ఆర్డర్ పాస్ చేస్తున్నారు. మీకు ఇక్కడ న్యాయం జరుగుద్దని నమ్మకం ఉందమ్మా? జరిగిద్దని మా అన్నను కలుస్తానికే మేము ఓట్లేసి గెలిపించుకున్నాం సార్. ఒక సామాన్య పొడిస్తే ఇలా వదిలేస్తారా సార్? ఇంతేనా? ఇంకా అసలు గంజాయి తాగి ఇచ్చలు వేటికి తిరుగుతుంటే ఇంకేందండి సమాజం పట్టించుకునేది? మా కాలేజీ పిల్లలు కూడా స్కూల్ నుంచి వెళ్తాకపోయి రోడ్ల మీద ఇలాంటి బెంచ్ల మీద మందులు తాగుతున్నారు సార్. సీసీ కెమెరా లేదు, ఒక లైట్లు లేవు. ఆడపిల్లలు వచ్చేదాకా తల్లిదండ్రులు మేము అక్కడే కూర్చుంటున్నాం. 4 రోజులైంది వాడు దాహం, అసలు మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నాడు. అసలు ఏంటి సార్ వాడి పరిస్థితి చెప్పండి? కార్ డ్రైవింగ్ చేసుకుంటాడు, ఏళ్ళన్నీ చాగులతో కోసేశాడు. ఎట్ట డ్రైవింగ్ చేసుకొని ఎట్టగా ఇచ్చేయాలి సార్ చెప్పండి వాడు? సో ఇది ప్రతి చోట కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ మీద జరిగిన దాడులు చెప్పుకోవడానికి ఈ రోజున ఈ ప్రజా దర్బార్ దాకా వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకంతో ఖచ్చితంగా ఇక్కడ లోకేష్ గారు ఆయన మంత్రిగా ఉన్నారు. పైగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ప్రజా సమస్యలు అంటే ఆయన ముందున్నారు. ఈ రోజున ఒక రాష్ట్ర మంత్రి తనయుడిగా కంటే కూడా ఆయన తనంతట తాను నిరూపించుకున్న ఒక నాయకుడిగా ఈ రోజున ప్రజలకు సేవ చేస్తారు, తమ సమస్యలు పరిష్కరిస్తారు అని చెప్పి ఇన్ని వందల మంది రోజు ప్రజా దర్బార్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక రకాల సమస్యలు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందులు కానివ్వండి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అన్యాయాలకు సంబంధించి వాళ్ళు చెప్పుకోవడానికి వస్తున్నారు.